హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ వాళ్ళు వాళ్ళ యొక్క సర్వర్స్ని అండ్ సిస్టమ్స్ని ఇంకా స్పీడ్గా రన్ అవ్వడానికి వాటిని మొత్తం పూర్తిగా అప్డేట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల అంటే జూలై 13వ తారీఖు సాటర్డే రోజున ఉదయం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ అప్డేట్ అయితే జరుగుతుంది. అండ్ ఈ సమయంలో ఓన్లీ ఏటీఎంస్ అండ్ డెబిట్ కార్డ్స్ తప్ప హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రిలేటెడ్ మ్యాక్సిమం ఏవి పనిచేయవని చెప్తున్నారు. ఈవెన్ హెచ్డిఎఫ్సికి సంబంధించిన యూపీఐ కూడా మార్నింగ్ 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పనిచేయవని చెప్తూ ఇంక్లూడింగ్ మొబైల్ బ్యాంకింగ్ అండ్ నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ కి కూడా అంతరాయం జరుగుతుందని చెప్పి ముందే చెప్తున్నారు. అండ్ దీంతో పాటుగా వచ్చే నెల ఆగస్టు 1వ తారీఖు నుండి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ ద్వారా రెంట్స్ అనేవి థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్ ద్వారా పే చేయడం వలన 1% ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయని చెప్పి చెప్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలనుకుంటే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.